నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10 లక్షల వ్యయంతో 43వ వార్డులో అయేషా మసీద్ షెడ్డుకు శంకుస్థాపన. రాష్ట్ర ప్రయోజనాలు హక్కులను పరిరక్షించుకునే దిశగా అడుగులు వేయాలి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలి. మీరు చేస్తే పుణ్యం, ఎదుటి వాళ్ళు చేస్తే పాపమా? మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జగన్ ఆలోచన. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం జరగాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు అంచనా 16,100 కోట్లు ఇప్పుడు పెరిగిందన్నారు. దీనివల్ల 7,20,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందుతాయి. 9,000 మెగావాట్ల విద్యుత్ అతి తక్కువ ధరకు వస్తోంది. నీటితో విద్యుత్ చౌకగా వస్తుందని వివరించారు. 13 లక్షల ఎకరాలకి రాయలసీమ, తెలంగాణకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని పునఃపరిశీలన చేయాలి అని తెలంగాణ అడుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేను ముఖ్యమంత్రిగా ఉండగా అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాను. దానిపై సుప్రీంకోర్టులో స్టే కూడా తీసుకురావడం జరిగిందన్నారు. నేను 2 ముఖ్యమంత్రులను కోరుతున్నాను. బచావత్ ట్రిబ్యునల్ని కోర్టులో గెలవడం చాలా ముఖ్యమన్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కృష్ణా ఆయకట్టు గురించి మాట్లాడానని చెప్పారు. దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావాలని కోరాను. నేను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినట్లుగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. నీరు ఉన్నప్పుడు పర్వాలేదు, నీళ్లు లేకపోయినప్పుడు సమస్యగా ఉంటుందని విశ్లేషించారు. తెలంగాణ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దానిపై ఎందుకు మంత్రులెవరూ మాట్లాడడం లేదు అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర 1.5 గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది, ఈ కృష్ణా ఈ బచావ్ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయనకు వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది. 2 రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది, తెలంగాణ గాని ఆంధ్ర గాని. అందుకని నేను కోరేది 2 ముఖ్యమంత్రుల్ని, వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది, అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు పుట్టినరోజు సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలదండలతో, బొకేలతో సోము వీర్రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, పిక్కి నాగేంద్ర, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, అడబాల రామకృష్ణారావు, వీరాంజనేయులు, కాకర్ల పవన్ కుమార్ శర్మ, నర్సిపల్లి హారిక, ఏపీఆర్ చౌదరి, మోదీ సత్యబాబు, కురగంటి సతీష్, గుర్రాల వెంకట్రావు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పాల్గొన్నారు.
రాజమండ్రి 43వ వార్డులోని ఆయేషా మసీదులో 10 లక్షల వ్యయంతో నిర్మించే షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకులైన వారందరికీ తాము సహాయ సహకారాలు అందించగలమని హామీ ఇచ్చారు. 10 లక్షల వ్యయంతో 43 వార్డుల్లోనూ అయేషా మసీదుకు అవసరమైన షెడ్లు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందిచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంట్ అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తన సతీమణి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమను కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవానీ ఘన విజయానికి తమ వంతు కృషి చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, వారెవరూ అడగకపోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 43వ వార్డు కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని, ముందు ఇచ్చిన మాట ప్రకారం మసీద్ షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం మైనార్టీ నాయకులు షాన్ బాషా, ఎస్కే బషీర్, అస్లాం, ఎండి బాబా ఖాన్, ఖాన్ బాయ్, అప్సరీ, రఫీ, ఎండి షాజహాన్, అహ్మద్, ఉనీషా, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రంజాన్ సీజన్ అయ్యింది, వచ్చాం. ఆ రోజు కూడా నోరు తెరిచి అడగల, చేస్తారులే ఎందుకంటే వీళ్ళు మాట ఇస్తే చేస్తారన్న నమ్మకం. కానీ ఈ రోజున వాళ్ళు అడగకపోయినా నేనే వాళ్ళని పిలిపించి ఈ రోజున షెడ్ కోసం శంకుస్థాపన అధికారికంగా చేశాం. 10 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణ బాధ్యతని శ్రీకారం చుట్టాం. ఇది నా బాధ్యత, నా వ్యక్తిత్వం. మాట ఇచ్చామంటే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ఆ మాటని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాను. ఆ చేసే కార్యక్రమంలో నాకు ఇతరితర దారుల నుంచి ఏమీ రావు కాబట్టి, కాస్త నీతి నిజాయితీతో ఉంటున్నాను కాబట్టి, ఏదో వచ్చిన నా వ్యాపారం ద్వారా కానీ ఇతరితర నా ఆదాయాల ద్వారా వచ్చిన దాంతో ఇవి నేను చెయ్యాలి. ఈ రోజున చేస్తున్నాను. నెలన్నరలో అంటే గట్టిగా అయితే 45 రోజులు షెడ్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ, అంటే ఇక్కడ ఉన్న వారి యొక్క మనస్తత్వాల గురించి నేను చెప్తున్నాను. షెడ్ వేస్తున్నారు, చెట్టు ఉంది అడ్డంగా ఎందుకు తీసేయండి అని అనొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారంటే చెట్టు కూడా ఒక ప్రాణియే, ఎక్కడా కూడా పాడు చేయకుండా మీకు అడ్డపడే వరకే కట్ చేసి మిగిలింది ఆ చెట్టుని కూడా ప్రాణం పోకుండా కాపాడే విధంగా షెడ్ వేయమని చెప్పి అడిగారు. అది వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వాలు. ఇలాంటి మంచి మనుషుల యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడు అయ్యాను. తప్పకుండా వీళ్ళందరి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా, కాపాడే విధంగా నా తాలూకు ఆలోచన. ప్రముఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్డగర్ల కామేశ్వరరావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమహేంద్రవరం తాడితోటలో గల షెల్టాన్ హోటల్లో కీర్తిశేషులు అడ్డగర్ల కామేశ్వరరావు పెద్ద కార్యం జరిగింది. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 1941 సంవత్సరం జూలై 1వ తేదీన జన్మించారు. ఈ నెల 5వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగ సేవలు అందించారు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించి నిరంతరం అందరి శ్రేయస్సును కోరుకునే మార్గదర్శకులు, మంచికి మారుపేరుగా చెరగని ముద్ర వేశారు. కామేశ్వరరావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులు అడ్డగర్ల శ్రీధర్, విజయ, అడ్డగర్ల జగన్ బాబు, పావని, పసుపులేటి ఉషారాణి, సత్యకుమార్లను పరామర్శించారు, సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బండారు సత్యానందం, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణ్, యువ నాయకులు జక్కంపూడి గణేష్, ఎస్డిఆర్ వెంచర్ ధనరాజ్, ఏళ్ల సురేష్, నందెప్పు శ్రీను,
నగరంలోని ప్రముఖులు, పెద్దలు, మిత్రులు, బంధువులు పాల్గొన్నారు. ప్రముఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్లగర్ల కామేశ్వరరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, BCN, CCC ఛానల్ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేస్తుంది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. కామేశ్వరరావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంది. రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడారు. అన్నీ ప్రైవేట్ పరం చేయడమో అమ్మేయడమో చేయండి, అది అభివృద్ధా అని ప్రశ్నించారు. గతంలో వైసీపీ ఏది చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుని పనిచేసిన వారు ఇప్పుడు చేస్తున్నదేమిటి? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తే పుణ్యం, మేం చేస్తే పాపమా అని నిలదీశారు. సైబర్ టవర్స్ ప్రారంభించి ఐటీకి శ్రీకారం చుట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు. అంటే ఎన్టీఆర్ నుండి పార్టీ లాగకముందు 4 ఏళ్ల క్రితమే 1991లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ వచ్చిందని అన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, బొంబాయి వంటి మెట్రోపాలిటన్ సిటీస్ మాదిరిగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు మాల్ పేరుతో విశాఖ, విజయవాడలో కోట్ల విలువైన భూమిని షాపింగ్ మాల్కి ఇచ్చారని, రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మాజీ ఎంపీ భరత్రాం విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజెస్లో కూడా వారి బినామీలే ఉంటారని భారత్ ఆరోపించారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందని, అయినా మీరు సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నారు అని భరత్ ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని భరత్ అన్నారు. డేటా సెంటర్పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రిషికొండలో నిర్మాణాన్ని విమర్శించి ఇప్పుడు దాన్ని అమ్మేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారని భరత్ వాపోయారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు వైఎస్ఆర్సీపీ కోవర్ట్స్ అంటున్నారని, అలాగైతే ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని భరత్ డిమాండ్ చేశారు. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటన్నారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, పాలకొల్లు, అమలాపురం ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయని, 16 నెలల కాలంగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ను చూపిస్తూ ప్రతి 4 బాటిల్స్లో ఒకటి నకిలీ మద్యమేనని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. సిబిఐకి అప్పగిస్తే నిజాలు తెలుస్తాయి కదా అని కూడా అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి, జయశంకరా? ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు. జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునేవాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజలను ఒక్కసారి వీటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాచీన భారత జ్ఞాన పునర్జీవనం ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఒక నిధి అంశానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. వీటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ప్రాచీన భారత జ్ఞాన పునర్జీవనం
ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఒక నిధి అంశంపై 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు విచ్చేసి భారతీయ సంస్కృతి విశిష్టతను విశ్లేషించారు. ఇప్పటి వరకు అధ్యయనం చేసిన చారిత్రక వాస్తవాలను వివరిస్తున్నారు. ప్రపంచ సుప్రసిద్ధ ఆంధ్రనాట్యం విద్వాంసులు, పరిశోధకులు, సాంస్కృతిక చరిత్రకారులు భారతదేశ పురాతన దేవాలయ నృత్య రూపాలను పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేసిన నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ ప్రాచీన భారత సంస్కృతిని, ఔన్నత్యాన్ని తనదైన శైలిలో కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఇప్పుడు మనం కూడా సప్పా దుర్గాప్రసాద్ ఏం చెప్తున్నారో విందాం. వైశ్య లేడీస్ అసోసియేషన్ ధనాదన్ దీపావళి సెలబ్రేషన్స్ చాలా ధూమ్ధామ్గా జరిగాయి. వైశ్య లేడీస్ అసోసియేషన్ ధనాదన్ దీపావళి కార్యక్రమంలో అధ్యక్షురాలు ఆరేపు భీమా, కార్యదర్శి నార్కెడమిల్లి రాధా, మాధవి, కోశాధికారి తొంటెపు సత్య, చంద్రిక, వైస్ ప్రెసిడెంట్ పాబోలు శ్రీదేవి, సింహాద్రి పద్మావతి, జాయింట్ సెక్రటరీ నాగమల్లి సుధా, కొనగళ్ల సుధా తదితరులు పాల్గొన్నారు. YMVA ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కి చాలా థ్యాంక్స్. ఇంకా అడ్వైజరీ మెంబర్స్ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాంలో. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు శివరాం సుబ్రహ్మణ్యం గారు, మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజమహేంద్రవరం శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫౌండేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల ఫౌండేషన్ డే వేడుకలను ప్రిన్సిపల్ డాక్టర్ పి రాఘవ కుమారి పర్యవేక్షణలో జరిగాయి. ఈ వేడుకలకు రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా స్త్రీ విద్య, సమాజ సంస్కరణ కోసం వీరేశలింగం చేసిన కృషిని కొనియాడారు. ఈ వేదికపై కళాశాల సాంస్కృతిక శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రబల శ్రీవల్లిని ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. చివరగా కళాశాల విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2022లో గవర్నమెంట్లో వీటన్నిటిని కూడా మర్జ్ చేశారు. అన్సైంటిఫిక్ గా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. టెక్నికల్గా ప్రిన్సిపల్ గారికి తెలుసు, ఇక్కడ కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీకి తెలుసు, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ సంస్థ వచ్చి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఇంకా కొన్ని ఆస్తులు వచ్చి హితకారికి సంబంధించింది. పంతులు గారి యొక్క నివసించిన ఇల్లు వచ్చి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ లో ఉంది. అంటే ఒక్కొక్క సంస్థ రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట శ్రీ దుర్గా చౌక్ వద్ద అమ్మవారి ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అన్నపూర్ణమ్మపేట శ్రీ దుర్గా చౌక్ వద్ద విజయదశమి సందర్భంగా శ్రీ దుర్గా చౌక్ నిర్మాణ దాతలు కట్టా సూర్యనారాయణ, దంగేటి అన్నవరం ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు తీన్మార్ మేళాలతో చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ ఫిట్టింగ్ రంగంలో యువతీ యువకులకు 3 నెలల ఉచిత శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని BVN స్కిల్ అకాడమీ మేనేజర్ విలాసిని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఫర్నిచర్ ఫిట్టింగ్ రంగంలో శిక్షణ ఉచితంగా ఇచ్చి ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ శిక్షణలో క్యాబినెట్ ఫర్నిచర్
డిజైన్, తయారీ, సంస్థాపన వంటి నైపుణ్యాలు ఉంటాయి. వీటితో పాటు వ్యాపార నైపుణ్యాలు, ఆటోకాడ్ వంటి డిజైన్ నైపుణ్యాలు కూడా నేర్పించనున్నారు. రాజమండ్రి లాలా చెరువు వద్ద స్వరూప్ నగర్లో BVN స్కిల్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. 16 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారంతా శిక్షణకు అర్హులే. ప్రాథమిక విద్యా అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. 15,000 నుంచి 22,000 వేతన పరిధిలో చూపిస్తామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. ఆసక్తి గల స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అన్ని సామాజిక వర్గ అభ్యర్థుల నుంచి BVN స్కిల్ అకాడమీ దరఖాస్తులు కోరుతుంది. శిక్షణ పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలకు సంప్రదించాలని BVN స్కిల్ అకాడమీ మేనేజర్ విలాసిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ నెంబర్ 7673976699. ఫోన్ నెంబర్ 7673976699. రాజమహేంద్రవరం, బాలాజీపేట, బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం, బాలాజీపేట, బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ అమ్మవారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు. కర్పూర హారతి, ఏకహారతి ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, వడ్డి రాజా, GPR నాయుడు, సాగర్, కిరాణా ప్రభ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా ఈరోజు మహా అన్న సమారాధన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోంది. రాజమహేంద్రవరం విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం సందర్భంగా గురు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 96వ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాట్యాచార్య భాగవతుల మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. సన్మాన గ్రహీత నాట్యాచార్య శ్రీహరి రామ్మూర్తికి విచ్చేసిన అతిథులు అలాగే విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈనాడు వారి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం మా ప్రయత్నాన్ని మేము గురువుగారికి సమర్పిస్తున్నాము. వారు చెప్పిన విద్య వల్ల మేమంతా కూడా అభివృద్ధి చెందాము. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు చేసాము మేము కూడా గురువుగారితో పాటు. వారికి జయంతి ఉత్సవంగా గురువుగారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మాంజలి చేశాము. మనమందరం కూడా ఆయన చెప్పినటువంటి నడిచినటువంటి మార్గంలో మనమందరం కూడా చక్కగా 10 మందికి ఆయన దగ్గర నేర్చుకునే విద్యను పంచుతూ మనమందరం కూడా ఈ ఆర్ట్ని ఇంకా ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్లాలని చెప్పి నా యొక్క భావన. అలాగే అందరం కూడా ముందుకు నడుచుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. మేము కూడాను ఇక్కడికి వచ్చి ఆహ్వానించారు. హరే రామూర్తి గారిని, భాగవతుల మోహన్ రావుని, శ్రీనివాస్ గారు ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చి వర్ధంతి జరుపుకుంటున్నాం. పిల్లలు కూడా చక్కగా నృత్యం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10 లక్షల వ్యయంతో 43వ వార్డులో అయేషా మసీద్ షెడ్డుకు శంకుస్థాపన. రాష్ట్ర ప్రయోజనాలు హక్కులను పరిరక్షించుకునే దిశగా అడుగులు వేయాలి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలి. మీరు చేస్తే పుణ్యం, ఎదుటి వాళ్ళు చేస్తే పాపమా? మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జగన్ ఆలోచన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.